ఆయన నీళ్లు నిధులు నియామకాలను ఆయనే చేశాడంటే కూడా ఆయన భావజాల రచన చేస్తూ వచ్చినాడు సార్. ఆయనకు బాగా అర్థమైంది సారాంశం ఇది, అందుకని అలా ఆయనే చేశాడు. మనకి ఇప్పుడున్న ఈ వెర్రి ముఖ్యమంత్రి నీళ్లు నిధులు నియామకాలు అనేది ప్రజల నినాదం కాదు అన్నాడు. ఆయనకి ఏం తెలుసు చెప్పండి? ఆయన నిన్న జయశంకర్తో కూర్చున్నాడా, మాట్లాడినాడా, బాధ్యతగా తెలంగాణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాడా, ఒక మంచి ఉపన్యాసం చేసినాడా తెలంగాణ గురించి? ఏదో బాబు గారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ వచ్చిన ప్రవేశపెట్టబడ్డాడు అంతే కదా. ఆయన అదే పని చేసినాడు. బాబు గారిని నిలదీస్తామని కోదండరాం గారు ఇచ్చిన కాల్ అది. బాబును తెలంగాణ స్టాండ్ ఏమిటి, ఆయన అప్పుడు పాదయాత్ర పెట్టుకున్నాడు చంద్రబాబు, నిండు ఉద్యమము చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంటే మరి పాదయాత్రలో నిలదీయండి అని కోదండరాం గారు కాల్ ఇచ్చారు. ఏది తెలంగాణ మీద వైఖరి ప్రకటించాలి చంద్రబాబు నాయుడు అని కోదండరాం గారు కాల్ ఇస్తే, అప్పుడు కాల్ ఇస్తే ఈయన తుపాకు పట్టుకొని బయలుదేరి. అవును, ఎవడరా మా బాబును అడ్డొచ్చేవాడు ఎవడు, నేను రైఫిల్ తీసుకొని వస్తున్నాను, రైఫిల్ తీసుకొని బయలుదేరాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే మన తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశాడు. అంటే చాలా మంది నాయకులు ఏదో ఒక దశలో మారారు సార్. వాళ్ళు వాళ్ళ క్రక్స్లో ఉన్నప్పటికీ ఏదో ఒక దశలో మారారు. ఏ దశలోనూ మారని వ్యక్తి, ఏ దశలోనూ తెలంగాణకు అనుకూలంగా మారని వ్యక్తి.